హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్. నేను మీ హారిక. ఈ వీడియోలో మనం రాజమండ్రిలో శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అవి ఎంత ఘనంగా నిర్వహించారో ఈ వీడియోలో మనం చూసేద్దాం రండి. ముందుగా ఇది మన కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాల యొక్క ఎంట్రన్స్ అనమాట. మనం కళాశాల లోపలికైతే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. కందుకూరి రాజ్యలక్ష్మి గారు, ఆమె భర్త విగ్రహాలు ఇక్కడ మనకి స్థాపించారు. ఆ పక్కనే కళాశాల ప్రాంగణం, కళాశాల భవంతులు అన్నీ కూడా నిర్మించారు. ఈ కళాశాల 1968లో స్థాపించారండి. ఈ కళాశాలలోనే మా అమ్మగారు, మా పిన్ని గారైన శ్రీమతి రాజనాల రాజేశ్వరి గారు, నేను, మా చెల్లెలు అందరూ కూడా ఈ కాలేజీలోనే చదువుకున్నాం. మా పిన్ని గారైన శ్రీమతి రాజనాల రాజేశ్వరి గారు ఈ కళాశాలలోనే సాంస్క్రిట్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. మా చెల్లి కూడా ఈ కళాశాలలోనే చదివి మంచి స్పోర్ట్స్గా రాణించింది. కళాశాల చాలా చక్కగా డిసిప్లిన్గా సిస్టమాటిక్గా నిర్వహించబడుతుంది. కళాశాల కాన్ఫరెన్స్ హాల్లోనే ఈ వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించారండి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆమె మా పిన్ని గారు. ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవబోతుందండి. ముందుగా ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫుల్గా వీడియో మొత్తం చూడండి, స్కిప్ మాత్రం చేయొద్దు. ఇప్పుడు కాలేజీ ప్రధాన అధ్యాపకులు అంటే డాక్టర్ పి రాఘవ్ కుమార్ గారిచే రిబ్బన్ కటింగ్ చేయించి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హాల్ అంతా కూడా వాల్మీకి జయంతికి సంబంధించిన వేషధారణ చేసిన విద్యార్థినులు, వాల్మీకి రామాయణానికి సంబంధించిన పోస్టర్ ప్రజెంటేషన్లు అన్నీ ఏర్పాటు చేశారు. అలాగే వాటికి సంబంధించిన లెక్చరర్స్, సపోర్టింగ్ లెక్చరర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా హాజరయ్యారు. ఇక్కడ వాల్మీకి సంబంధించిన పార్టిసిపెంట్స్ అంటే వాల్మీకి మహర్షి, శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, వివిధ సమయాల్లో సీతాదేవి ఎలా ఉండేది, అలాగే సీతాదేవితో పాటు ఎవరు ఉండేవారు, కొన్ని క్యారెక్టర్స్ కూడా చేశారండి. కళాశాల విద్యార్థినులు వాల్మీకి మహర్షి శిష్యులు మీకు ఇక్కడ వాల్మీకి మహర్షి మీద పద్యాలు, గేయాలు, పోస్టర్ ప్రజెంటేషన్ చేశారండి. ఇలాంటి ఉత్సవాలన్నీ స్కూళ్ళల్లోనూ అండ్ కాలేజీల్లోనే మనం నేర్చుకోగలం అనమాట అండి. సో ఏంటంటే ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం వల్ల పిల్లల్లో యాక్టివ్నెస్ పెంపొందించడమే కాకుండా అలాగే పురాణాల గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఏంటంటే ప్రవర్తన కూడా మనం ఏ విధంగా ఉండాలి ఏంటి అవన్నీ కూడా ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా అర్థమవుతుంది అనమాట. ఇక్కడైతే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట అండి. సుమిత్ర, శ్రీరాముడు, సీతాదేవి, వనవాసంలో సీతాదేవి, పట్టాభిషిక్తురాలైన సీతాదేవి, త్రిజట, వాల్మీకి వాళ్ళ శిష్యులు, అలాగే అరణ్యంలో ఉన్న సీతాదేవి. ఇక్కడ శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పిన అద్భుతమైన మాటల్ని అందరికీ తెలిసేటట్టు బోర్డు మీద రాసి పెట్టారనమాట అండి. ఇక్కడేమో వాల్మీకి మహర్షి యొక్క చరిత్ర గురించి రాశారనమాట. ఈ పోస్టర్లో బోయవానిగా జన్మించి మహర్షిగా ప్రవర్తించిన రత్నకారుడు అని ఆయన చరిత్రని తెలుపుతూ ఒక విద్యార్థిని పోస్టర్ ప్రజెంటేషన్ ఇచ్చారండి. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్న 5 విద్యార్థినులు పోస్టర్ ప్రజెంటేషన్ ఇచ్చారనమాట. వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇచ్చారు. వాల్మీకి జయంతి ఉత్సవాలు అని చక్కగా బోర్డు మీద డిజైనింగ్ చేశారు. పోస్టర్ ప్రజెంటేషన్లో సీతాదేవి జననం, సీతాదేవి పరిణయం, దానికి సంబంధించిన శ్లోకాలు అవన్నీ కూడా ఇక్కడ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ పోస్టర్ ప్రజెంటేషన్లో సీత నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అనే నీతిని కూడా ఇక్కడ మనకి చూపించారనమాట. అలాగే వాల్మీకి మహర్షి యొక్క చిత్రపటాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఇక్కడ శ్రీరామ హనుమంతుల ఆత్మీయత అలింగన చిత్రాన్ని, ఇక్కడ చూస్తున్నారండి హాల్ అంతా కూడా పోస్టర్స్ పెట్టారనమాట. కిటికీల నిండా కూడా ఉన్నాయి చూసారా. అవన్నీ కూడా ఏంటంటే రామాయణం మొత్తం ఘట్టాన్ని కూడా ఇక్కడ మనకి చిత్రీకరించారనమాట. బొమ్మల రూపంలోనూ అలాగే పద్యాలు, శ్లోకాల రూపంలో కూడా అనమాట. అవన్నీ కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. అలాగే ఇక్కడ చూడండి ఒక పెద్ద పోస్టర్ ప్రజెంటేషన్ పెట్టారండి. సీతారామ లక్ష్మణుల పోస్టర్ పెట్టి చుట్టూ కూడా రామాయణంలో వివిధ ముఖ్యమైన ఘట్టాలను ప్రజెంటేషన్ చేశారనమాట. అంటే సీతారాముల పరిణయము, అలాగే సీతారామ లక్ష్మణుల వనవాసము, ఆ తర్వాత జరిగిన ముఖ్య ఘట్టాలు, అలాగే వాటికి సంబంధించిన కిష్కింధకాండ, వాటి గురించి సప్తతాళములు, వాలి మరణము, సుగ్రీవ పట్టాభిషేకము, అలాగే రామాయణంలో వివిధ శ్లోకాలు, దశరథ మరణము, భరద్వాజ ఆశ్రమానికి వేంచేయడము, సీతాన్వేషణ,
ఇలా అన్ని రకాలు కూడా ఘట్టాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా రూపుదిద్దారనమాట అండి. సో ఇవన్నీ మనం చూస్తే చాలు రామాయణం ఏ విధంగా వచ్చింది, అసలు ఎలా జరిగింది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయన్నమాట. కొన్ని చోట్ల అయితే హిందీలో కూడా రాశారనమాట అండి, అదే సాంస్క్రిట్లో అనమాట. దానికి తగ్గ భావాలవి కూడా కింద రాశారనమాట. ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా ఒక చోట మాత్రమే ప్రజెంటేషన్ చేసినవన్నమాట అండి. సో అన్నీ ఒకసారి ఓవరాల్గా చూపిస్తాను, చూసేయండి. మనకి ఇలా ఉన్నప్పుడు ఒకవైపు బొమ్మల రూపంలోనూ, ఒకవైపు అక్కడ చదివితే దాని గురించి తెలియడంలోనూ, ఇలా మనం చూడడం వల్ల ఏంటంటే మనకు బొమ్మలు అర్థమవుతాయి అండ్ అలాగే అక్కడ రాసిన భావం కూడా అర్థమవుతుందండి. ఇక్కడైతే మీరు లంకలో ఉన్న సీత అండ్ అలాగే ఆవిడకి కాపలాగా ఉన్న త్రిజట చూస్తారనమాట. ఇక్కడ అయోధ్యకాండకు సంబంధించిన పోస్టర్, అలాగే అరణ్యవాసం, కైకేయి వరం, ఇంకా దానికి సంబంధించిన పోస్టర్ ప్రజెంటేషన్, ఇవన్నీ కూడా విభీషణ దేశ బహిష్కరణ, వారధి నిర్మించుట, మాల్వంతుని హితవు, అగంధ రాయబారం, వివిధ ఘట్టాలను చక్కగా ఇక్కడ ప్రజెంట్ చేశారనమాట అండి. చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. అలాగే ఇంకా లక్ష్మణుని మూర్ఛ, ఇంద్రజిత్తు మరణం, ధూమ్రాక్షుడు వధ, అకంపనుడు బహస్తుడు, అన్ని పోస్టర్ ప్రజెంటేషన్స్ చూసేయండి. రామచంద్రుడు వివాహం చేసుకున్న సమయంలో ఉన్న సీతాదేవి పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా, యాక్టివ్గా, చాలా బాగా క్యారెక్టర్కి తగ్గట్టు రెడీ అయ్యి వచ్చారనమాట అండి. పంచవటిల శూర్పణక భంగం, శూర్పణక గోడు, రావణునకు మారేచుని హితవు, మాయలేడితో మోసం, సీతాపహరణం, జటాయు మరణం, కబందుని శాప విమోచన, శబరి సేవ, ఇలాగ రామాయణానికి సంబంధించిన వాల్మీకి మహర్షి రచించిన వాల్మీకి రామాయణంలోని అద్భుతమైన ఘట్టాలన్నీ కూడా చక్కగా పద్య రూపంలో, గేయ రూపంలో, చిత్ర రూపంలో చక్కగా విద్యార్థినులు ప్రదర్శించారు. అలాగే అందరు విద్యార్థినులు సహకరించి వాల్మీకి జయంతి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ప్రదర్శింపజేశారండి. అందరూ వచ్చేసారు కదండి. ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. పదండి మనం కూడా చూద్దాము. ముందుగా ఏంటంటే ప్రార్థన చేస్తున్నారనమాట అండి. ఇక్కడ కూర్చున్న అమ్మాయి వనవాసంలోని సీతాదేవి అనమాట అండి. సో ఏ పోస్టర్కి తగ్గట్టు ఆ పోస్టర్ దగ్గర వాళ్ళని కూర్చోబెట్టారనమాట అండి. సో ఇక్కడ పోస్టర్స్లో ఏమున్నాయో మనం చూద్దాం. రాజసూయాం, రామాయణ గానం, సీతాదేవి కళంకరహిత, ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి. ఇక్కడ సీత భూప్రవేశం, కుంభకర్ణుడి వధ, మండోదరి హితవు, రావణుని సంహారం, ఇవన్నీ కూడా ఇక్కడ పోస్టర్లో ఉన్నాయన్నమాట అండి. వాల్మీకి జయంతి దినోత్సవంగా మనం ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం కదండి. సో అందుకనే ఏంటంటే వాల్మీకి విగ్రహం దగ్గర 2 నిమిషాలు అలా నించున్నారనమాట అండి అందరూ కూడా. సో ఆయన రచించిన ఇంత గొప్ప కావ్యం గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఆయనే కదండి కారణం. సో అందుకని 2 నిమిషాలు అలా నించున్నారనమాట అందరూ. మా అమ్మగారు నేను కూడా ఉత్సవానికి అయితే వచ్చామన్నమాట అండి. చాలా చక్కగా నిర్వహించారండి. ఎవరికి ఇబ్బంది లేకుండా, అందరికీ మధ్యలో టైం ఎక్కువగా గడుస్తోందని ఇబ్బంది పడకుండా అందరికీ టీ, స్నాక్స్ కూడా ఇచ్చారనమాట. కళాశాల ప్రధానోధ్యాపకులు వారు వాల్మీకి గారి గురించి చాలా వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారండి. సో ఆవిడ మాటల్లో మనం విందాం. భారతదేశానికి సంబంధించి ఎటువంటి కావ్యాలు గాని, గ్రంథాలు గాని లేవు. మొట్టమొదటి గ్రంథం గాని, కావ్యం గాని అది ఏదైనా ఉంది అంటే రామాయణం. ఆది కావ్యం అంటారు దాన్ని. ఆది అంటే ఫస్ట్. వాల్మీకి మహర్షిని ఆది కవి అంటారు. ఆదికవి మన యూనివర్సిటీ అంటాం. యాక్చువల్లీ అది కాదు. ఆది కవి అంటే మొట్టమొదటి కవి.
చదువు నేర్చుకోని రోజుల్లో, చదవరాని రోజుల్లో, అసలు భాష తెలియనటువంటి రోజుల్లో సంస్కృతంలో లిఖించినటువంటి మొట్టమొదటి కావ్యం ఏదైనా ఉంది అంటే భారతదేశ ప్రజలకి అది రామాయణం మాత్రమే. 500 BC నాటి మాట ఇది. కాబట్టి ఆయన ఆదికవిగా మనం సంబోధిస్తూ ఉంటాం. సో చూసారు కదండి, మేడం గారు చాలా చక్కగా వివరిస్తున్నారనమాట అండి. అలాగే రామాయణం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. సో పిల్లలు కూడా అంతే ఇంట్రెస్ట్గా, చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారండి. అండ్ అలాగే పిల్లలకు అర్థమయ్యేటట్టు మేడమ్స్ కూడా అలాగే చెప్తున్నారనమాట. పిల్లలందరూ కూడా మేం చేస్తామని ఆ క్యారెక్టర్కి తగ్గట్టు వాళ్ళందరూ రెడీ అయ్యి వచ్చి అలా, అండ్ అలాగే పోస్టర్ ప్రెజెంటేషన్స్ అవన్నీ కూడా చక్కగా చేసి అవన్నీ తీసుకువచ్చి ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేదంతా కూడా ప్రధానోధ్యాపకులు, లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా చెప్పడం వల్లే పిల్లలు అన్ని రకాలు తెలుసుకోగలుగుతున్నారండి. ఇక తర్వాత డాక్టర్ ప్రబల శ్రీవల్లి గారు కూడా వాల్మీకి రామాయణం గురించి చాలా చక్కగా వివరించారండి. ఆవిడ మాటల్లో కూడా విందాం పదండి. అన్ని 7 అంతస్తుల భవనాలు, 8 అంతస్తుల భవనాలు, ఎంతో వైభవంతో ఉండేటటువంటి లంక, సువర్ణ ప్రాకారాలు, ఎంతో అత్యున్నతమైనటువంటి నాగరికత లంకా నగరం ఉంది. అయినా సరే పతనం అయిపోయింది. ఎందుకు పతనం అయిపోయింది? అది అధర్మం మీద నిర్మితమైనటువంటి సామ్రాజ్యం కాబట్టి పతనం అయిపోయింది. ఎప్పుడు కూడా ధర్మానిదే అంతిమ విజయం. వాల్మీకి రామాయణం ఇచ్చినటువంటి సందేశం ఏంటి అంటే ధర్మం ధర్మం ధర్మం. 4 పురుషులంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అర్థకామాలు కూడా ధర్మాన్ని బేస్ చేసుకుని ఉండాలి. వాల్మీకి మహర్షి రామాయణం గురించి చాలా మంచి మాటలు చెప్పారు కదండి. ఇప్పుడు పోస్టర్ ప్రెజెంటేషన్ అనమాట. వాల్మీకి జయంతి ఉత్సవం సందర్భంగా పోస్టర్ ప్రెజెంటేషన్కి చిన్న కాంపిటీషన్ నిర్వహించారండి. ఆ కార్యక్రమంలో భాగంగా కళాశాలలో 2 లెక్చరర్స్ను ఆహ్వానించారు. వాళ్ళిద్దరూ స్టూడెంట్స్ చేసిన పోస్టర్స్ ప్రజెంటేషన్స్ని అన్నీ అబ్జర్వ్ చేసి అన్ని కోణాల్లోనూ పరిశీలించి ఫస్ట్, సెకండ్ ప్రైజ్లు మరియు మిగతా పార్టిసిపెంట్స్ అందరికీ కన్సలేషన్ బహుమతులు కూడా అందజేశారండి. అలాగే ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి వివిధ పరిస్థితుల్లో ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించిన దృశ్యాన్ని ఇక్కడ చూపించారండి. అదే సీతారాముల పరిణయం జరిగినప్పుడు సీతాదేవి, తర్వాత శ్రీరాముడితో వనవాసానికి వెళ్ళిన సీతాదేవి, ఆ తర్వాత రావణుని లంక దగ్గర ఉన్న సీతాదేవి, తిరిగి వచ్చిన తర్వాత పట్టాభిషిక్తురాలైన సీతాదేవి, ఇలాగ వివిధ పరిస్థితుల్లో ఉన్న సీతాదేవిని చాలా చక్కగా తీర్చిదిద్దారండి. అలాగే సుమిత్రాదేవి, శ్రీరామచంద్రమూర్తి సీతాదేవితో పాటు లంకలో ఉన్నప్పుడు సీతాదేవితో మాట్లాడిన త్రిజటి, అలాగే వాల్మీకి మహర్షి వాళ్ళ దగ్గర ఉన్న శిష్యులు అందరినీ కూడా చక్కగా చూపించారండి. వారి వారి అభినయానికి గాను ఫస్ట్, సెకండ్ బహుమతులు, తర్వాత అందరికీ కన్సలేషన్ బహుమతులు కూడా ఇచ్చి ప్రశంసించడం జరిగింది. అందరికీ కూడా బహుమతి ప్రదానం జరిగిన తరువాత ప్రతి ఒక్క క్యారెక్టర్ పోస్టర్ ప్రజెంటేషన్ చేసిన విద్యార్థినులు చక్కగా మన ప్రిన్సిపల్ గారితో, తోటి లెక్చరర్స్తో దీన్ని అద్భుతంగా నిర్వహించారు అని మన సాంస్క్రిట్ లెక్చరర్ శ్రీమతి రాజేశ్వరి గారని పిన్నినైతే ప్రశంసించడం జరిగిందండి. సో చాలా కష్టపడ్డారని చెప్పేసి పిన్నినైతే లాస్ట్ లో చాలా బాగా పొగిడారనమాట. ఈ వాల్మీకి జయంతి ఉత్సవాలను ఇంత ఘనంగా, అద్భుతంగా, చక్కగా నిర్వహించిన మన కాలేజీ సాంస్క్రిట్ లెక్చరర్ శ్రీమతి ఆర్ రాజేశ్వరి గారికి, ఈ మహోత్సవానికి సహకరించిన తోటి అధ్యాపకులకు అందరికీ మేడం గారు ధన్యవాదాలు చెప్పారు. ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మా పిన్ని క్యాబిన్ కి అయితే వచ్చేసామన్నమాట అండి. సో ఇది లెక్చరర్స్ సాంస్క్రిట్ క్యాబిన్ అనమాట అండి ఇది. సో పిన్ని రూమ్ లో ఏమేమి ఉన్నాయి అన్ని చూసేద్దామా పదండి. ఒకసారి మా పిన్ని కృషికి పొందిన పురస్కారాలన్నింటినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆమె ఎంతో సేవలందించిన ఈ కళాశాలకు, అలాగే ఆమె కృషికి, ఆమె పొందిన ప్రశంసలకు ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు కడుపు నిండిపోతుందండి. ఎంతోమంది విద్యార్థినులని చక్కగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పార్టిసిపేట్ చేయించి వాళ్ళతో పాటు కళాశాల యాజమాన్యానికి, కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన మన ప్రియమైన లెక్చరర్ శ్రీమతి రాజేశ్వరి గారికి, అంటే మా పిన్నికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. సో చాలా అండి, మా పిన్ని ఏంటంటే ఆల్రౌండర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఒక దాంట్లో కాదండి, అన్నింటిలోనూ ఉంటుంది. నాటకాలు వేస్తుంది, అలాగే రేడియో మిర్చిలో ఉంటుంది, అండ్ అలాగే
మొత్తం కవితలు రాస్తుంది, రచయిత్రి, మొత్తం ఆల్రౌండర్ అనమాట అండి. హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కూడా బోల్డ్ తయారు చేస్తుందండి పిన్ని, 1, 2 కాదనమాట. ఆడపిల్లలు పెట్టుకునేవన్నీ తయారు చేస్తుందండి. అండ్ అలాగే ఇంట్లో కూడా కావాల్సిన రకరకాల ఐటమ్స్ అన్ని కూడా తయారు చేస్తుంది. వీటన్నిటిని మించి చాలా మంది అంటుంటారు పెళ్ళైపోతే మనం ఏం సాధించలేము, పక్కకి వెళ్ళిపోయినట్టే ఇలా అలా అంటుంటారండి. కానీ వాటన్నిటిని అధిగమించి మా పిన్ని పెళ్ళైన తర్వాతే చదువుకుందండి. పెళ్ళైన తర్వాత ఈ విజయాలన్నీ సాధించిందనమాట. ఇప్పటికీ సాధిస్తూనే ఉంది. వాటన్నిటికీ చెప్పాలంటే మా బాబాయ్ పూర్తి సహకారం ఉండబట్టే పిన్నికి ఇది సాధించిందని చెప్పాలండి. ఎందుకంటే పిన్నికి ఎన్ని వచ్చినా ఎన్ని చేయగల ఇది ఉన్నా అది బాబాయ్ సహకారం ఉంది కాబట్టే ముందుకు అడుగు వేసింది. కాబట్టి బాబాయ్ ఫుల్ సపోర్ట్ ఉండడం వల్లే పిన్ని సాధించిందండి. అలాగే మా అన్నయ్య కూడా చాలా సపోర్ట్ చేస్తాడనమాట అండి. సో వాళ్ళిద్దరి సహకారంతో ఇంత బాగా తను చేసిన కృషికి ఫలితం వచ్చిందని చెప్పొచ్చండి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో ఇలా షేర్ చేస్తున్నందుకు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా డిగ్రీ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, లెక్చరర్లు ఇలాంటి మహోత్సవాలన్నీ ప్రోత్సహిస్తూ అలాగే అన్ని కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ముఖ్యంగా విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే మా పిన్నిలాగే మా చెల్లి కూడా అన్ని యాక్టివిటీస్ లోనూ అన్ని రంగాల్లోనూ ఉంటుందండి. ఈ కాలేజీలోనే మా చెల్లి కూడా చదువుకుందండి. సో మొత్తం ఎన్సిసి కానీ ఎన్ఎస్ఎస్ కానీ స్పోర్ట్స్ లో కానీ అన్నిట్లోనూ ఫస్టే అండి. ఫైర్ షూటింగ్ లో కూడా ఫస్టే. అండ్ అలాగే ఈ కాలేజీ తరపున ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ కూడా గెలిచి 100 ఏళ్ల కాలేజీ హిస్టరీని తిరగరాసి అక్కడ కూడా గెలిచి మొత్తం సన్మానం చేయించుకుని అండ్ అలాగే ఉమెన్స్ కాలేజ్లో కూడా అమ్మకి నాన్నకి కూడా సన్మానం చేశారండి. అలాగే మా ఇంట్లో ఒక పెద్ద పైనుంచి కింద వరకు షీల్డ్ ఒక 50 వరకు దాని షీల్డ్లన్నీ అండ్ అలాగే బోల్డ్ ఒక 100 పైన సర్టిఫికేట్లు, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ ఇలా చాలా ఉంటాయన్నమాట అండి. సో రన్నింగ్లో కూడా ఫస్ట్ అనమాట అండి. వాల్ జంప్, హై జంప్ అన్నిట్లోనూ కూడా ఫస్టే అనమాట. మొత్తం షటిల్, బ్యాడ్మింటన్ ఆల్రౌండర్ అనమాట అండి. ఈసారి నాకు కుదిరినప్పుడు మొత్తం మా చెల్లి షీల్డ్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి. సో వీళ్ళిద్దరు గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుందండి. సో మా పిన్నివి అయితే చూసారా అలా చూసే కొద్దీ వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని కట్టకట్టేసి పైన పెట్టేశారనమాట అండి. సో అమ్మ పిన్ని అనమాట అండి. ఇక్కడ ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి కళాశాలలో మనకి అవకాశం లభిస్తుందండి. సో ఈ కాలేజీ యొక్క ప్రోత్సాహం వల్లనే మా పిన్నిలాగా మా చెల్లిలాగా ఇలా చాలామంది ఉన్నారండి. సో ఏంటంటే ప్రధాన అధ్యాపకులు అండ్ అలాగే లెక్చరర్లు వీళ్ళందరూ అందించిన ప్రోత్సాహమే వీళ్ళందరి విజయానికి అది కారణం అవుతుందన్నమాట అండి. అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ గొలుసు మా పిన్నే తయారు చేసుకుందనమాట అండి. ఈ అవకాశం నాకు అందించినందుకు కళాశాలలో ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నానండి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వెళ్లే ముందు స్టే ట్యూన్ టు ఖుషి సిస్టర్స్. బాయ్ బాయ్.